వెల్కమ్ టు దోరాస్ అకాడమీ. మనకి జిఎస్డిపిలో భాగంగా జిఎస్డిపి క్యాలిక్యులేషన్ అనేది మాట్లాడుకుంటున్నాం. దీంట్లో జిఎస్డిపి క్యాలిక్యులేషన్కి మనకు జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కించడానికి మనం జనరల్గా థిరియాటికల్లీ ఆరు భావనల పరంగా కాన్సెప్చువల్లీ మనం 2 మెథడ్స్ని వాడుతున్నాం. అవి ఏంటంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ మెథడ్, ఆదాయము ఆవిర్భవించే పద్ధతి తెలుగులో, అలాగే ఇన్కమ్ అక్రూయింగ్ మెథడ్, ఆదాయం సిద్ధించే పద్ధతి. ఇందులో ఆదాయం ఆవిర్భవించే పద్ధతిలో ఏమనుకున్నాం మనం, ఆదాయం ఆవిర్భవించే పద్ధతిలో మనకి ఆ యొక్క రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ సేవల వస్తు సేవల విలువలనే అంతిమ వస్తు సేవల విలువల్ని మనం కన్సిడర్ చేస్తాం. అదేంటి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేట్ పరిశ్రమలు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కుటుంబాలు, పారిశ్రామికవేత్తలు అందరూ ప్రొడ్యూస్ చేసిన ఎకనామిక్ వాల్యూ ఉన్న అంతిమ వస్తు సేవలని మనం ఆవిర్భవించే ఆదాయ పద్ధతిలో క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఆదాయం సిద్ధించే పద్ధతులు ఏం చేస్తాం, ఆదాయం సిద్ధించే పద్ధతులు అంటే రాష్ట్రంలోని వ్యక్తులకి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా వచ్చే ఆదాయాలు కూడా కన్సిడర్ చేస్తూ ఇతర రాష్ట్రంలో వచ్చిన అంతిమ వస్తు సేవల యొక్క ఆర్థిక విలువని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్థిక విలువలు అన్నింటినీ కన్సిడర్ చేస్తాం. దానికి బౌండరీస్ ఉండదు, వితౌట్ బౌండరీస్. సో ఈ డేటాని క్యాలిక్యులేట్ చేయడం, డేటా గ్యాదర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. కాబట్టి మనకి ఆదాయం ఆవిర్భవించే పద్ధతిలోనే మనకి ఆ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తిని మనం కనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తుంది డెస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అయితే ఇక్కడ ఇది థిరియాటికల్గా అంటే రాష్ట్రం యొక్క రాష్ట్ర స్థూలోత్పత్తిని కనుగొనడానికి ఆవిర్భవించే ఆదాయ పద్ధతిని ఉపయోగించడానికి అది థిరియాటికల్గా మనం చెప్తున్నాం. దీన్ని ప్రాక్టికల్గా స్టాటిస్టికల్గా మనం కనుక్కోవడానికి 3 రకాల పద్ధతులను వాడుతున్నాం. 3 రకాల పద్ధతుల్ని మనం వాడుతున్నాం. అవి ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అని ఏంటి, జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఏమనుకుంటున్నాం, ఉత్పత్తి మదింపు పద్ధతి ఒకటి, ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే ఆదాయ మదింపు పద్ధతి, అలాగే మూడోది వ్యయ మదింపు పద్ధతి అని ఈ 3 రకాల పద్ధతుల్ని ప్రాక్టికల్గా మనం రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేయడం కోసం వాడతాం. అది ఈ 3 పద్ధతులు ఏదైనా ఒక పద్ధతి వాడుతున్నారా అని అనుకోవచ్చు కొంతమంది. కాదు, 3 పద్ధతుల్లో కూడా మనకు ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కించడానికి 3 ప్రధాన రంగాలైన వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగాల్ని 9 ప్రధాన పరిశ్రమలుగా విభజించారు. 9 ప్రధాన పరిశ్రమలు, 17 ఆర్థిక కార్యకలాపాలు లేదా సబ్సెక్టర్ ఉపరంగాలుగా విభజించి 17 ఉపరంగాలు లేదా ఆర్థిక కార్యకలాపాలుగా విభజించి జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీనిలో ఇక్కడ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం మరియు అంటే భూమి నుంచి వచ్చేవన్నీ ప్రాథమిక రంగాలు, రిసోర్సెస్, వనరుల నుంచి, నేచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చేవి. అలాంటి వాటిని ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాథమిక రంగం ఉత్పత్తి మదింపు పద్ధతిలో వచ్చేదాన్ని ప్రాథమిక రంగంలో ఉన్న ఉపరంగాలు ఏవైతే ఉన్నో వాటి యొక్క జిఎస్డిపిని అంటే వాటి యొక్క గ్రోత్ రేట్లని ఉత్పత్తి మదింపు పద్ధతిలో కనుక్కుంటున్నాం. ప్రాథమిక రంగంలో ఉన్న ఉపరంగాలు ఏంటున్నాయి అనుకున్నాం మనం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ప్రాథమిక రంగం వ్యవసాయం మరియు అనుబంధం. వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ ఏంటి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఏంటి, వ్యవసాయము, ఉద్యానవన ఉత్పత్తులు, పశు సంపద, మత్స్య సంపద, అటవీ ఉత్పత్తులు. ఇవి వ్యవసాయం మరి అనుబంధ రంగాలు అంటారు. వ్యవసాయం మరి అనుబంధ రంగాలు అంటే ఈ 5 సెక్టార్లు. వ్యవసాయంలో మళ్ళీ ఏమొస్తాయి, పంటలు, మనకి పంటలు వస్తాయి, ఉద్యానవన పంటలు వస్తాయి. వ్యవసాయము, ఉద్యానవన పంటలు, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద, ఇవన్నీ కలిపి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ ప్లస్ ఇంకా ప్రాథమిక రంగాలు ఏమన్నది మైనింగ్ అండ్ క్వారీయింగ్. మైనింగ్ భూమి నుంచి తవ్వేది కదా కూడా న్యాచురల్ రిసోర్సెస్. సో మైనింగ్ అండ్ క్వారీయింగ్ కూడా మనకి ఉత్పత్తి మదింపు ప్రాథమిక రంగంలోకి వస్తుంది. ఈ 6 రంగాలని అలాగే రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఇండస్ట్రీస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో 2 రకాలు ఉంటాయి ఇండస్ట్రీస్. ఒకటి రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే రిజిస్టర్ అయిన పరిశ్రమలు ఉంటాయి, రిజిస్టర్డ్ కాని పరిశ్రమలు ఉంటాయి. మనం అలాగే జిఎస్డిపి క్యాలిక్యులేషన్లో మనం రిజిస్టర్ కాని పరిశ్రమల యొక్క
గ్రోత్ రేట్ని వాళ్ళ ప్రొడక్షన్ మనకు తెలియదు కదా, బయట అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఆర్ అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నట్లు అయితే రిజిస్టర్ కాని పరిశ్రమలకి గ్రోత్ రేట్ ఎలా కనుక్కుంటారంటే రఫ్గా ఎస్టిమేషన్స్తో కనుక్కుంటారు. ఇక్కడ పరిశ్రమ ఉండొచ్చు వాటి యొక్క పరిశ్రమలో, అంతేగాని ఎగ్జాక్ట్ ఫిగర్ ఏమి రాదు వాటికి. రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది. సో ప్రాథమిక రంగం రిజిస్టర్డ్ పరిశ్రమలు వీటి యొక్క రిజిస్టర్డ్ పరిశ్రమలు, ప్రాథమిక రంగం మరియు రిజిస్టర్డ్ పరిశ్రమల యొక్క గ్రోత్ రేట్లు ఉత్పత్తి మదింపు పద్ధతిలో. ఎందుకంటే ఇది ఉత్పత్తిని మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కాబట్టి ప్రాథమిక రంగంలోని వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు మైనింగ్ అండ్ క్వారింగ్ ఇవన్నీ, అలాగే రిజిస్టర్డ్ పరిశ్రమలు ఈ ఉత్పత్తిని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలం, ఎగ్జాక్ట్ చేయడం. సో ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆదాయం మదింపు పద్ధతికి వచ్చేటప్పటికి మరలా మనకి ఇక్కడ ఏ రంగాలు క్యాలిక్యులేట్ చేస్తారు, ఆదాయం మదింపు పద్ధతి అనే దానికి సేవారంగంలో సబ్సెక్టార్స్ ఎన్ని ఉంటాయి, సేవారంగంలో 8 రకాల సబ్సెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ సబ్సెక్టార్స్ చూసినట్లయితే సేవారంగంలోని 8 సబ్సెక్టార్స్ కూడా గ్రోత్ రేట్స్ని ఆదాయ మదింపు పద్ధతిని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆదాయ మదింపు పద్ధతిని సేవారంగంలో ఉన్న సబ్సెక్టార్స్ ఏంటి, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, మరి మరమ్మతు సేవలు ఒకటి, అలాగే కమ్యూనికేషన్ అనేది ఒక రంగం, రెండో రంగం, మూడవది రైల్వే రవాణా, నాలుగవది మనకి ఏమన్నది ఇతర రైల్వే రవాణా కాకుండా ఇతర రవాణాలు, రోడ్డు, వాయు, నీటి రవాణా మరియు గిడ్డంగులు ఇవన్నీ కూడా ఒక రంగంగా తీసుకుంటాం. అలాగే బ్యాంకింగ్ అండ్ బీమా, ఇతర వ్యాపార సేవలు, మరి రియల్ ఎస్టేట్ అనేది ఒక సేవ, ప్రభుత్వ సేవలు, ఇతర సేవలు, ఇవన్నీ కలిపి 8 సెక్టార్లు మనకు ఉన్నాయి. 8 సెక్టార్లు కూడా ఆదాయ మదింపు పద్ధతి, సేవారంగం ఇక గ్రోత్ రేట్లు ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, రిజిస్టర్డ్ కాని సంస్థలు, వాటిని కూడా ఆదాయ మదింపు పద్ధతిలో, సేవారంగం కంప్లీట్గా ఆదాయ మదింపు పద్ధతిలోనే వాటి యొక్క గ్రోత్ రేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది డెస్. అలాగే అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ మరియు ఇండస్ట్రీలో ఉన్న మనకి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా అనేది ఒక ఇండస్ట్రీలో ఇంకొక సబ్సెక్టర్ ఉంది. విద్యుత్ శక్తి సరఫరా, విద్యుత్ శక్తి, గ్యాసు, అలాగే నీటి సరఫరా, మనకి ఇండస్ట్రీకి నీటి సరఫరా చేస్తూ ఉంటారు. అది కూడా ఈ ఆదాయ మదింపు పద్ధతులు అంటే సేవారంగము, అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వీటి యొక్క గ్రోత్ రేట్స్ని ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. మరి వ్యయ మదింపు పద్ధతి ఉన్నది, దీంట్లో ఏం చేస్తారు, అర్బన్ రూరల్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నదో దానిని వ్యయ మదింపు పద్ధతిలో వాటి యొక్క గ్రోత్ రేట్లు ఈ కన్స్ట్రక్షన్ని అంటే నిర్మాణ రంగం, అంటే అర్బన్ అయినా అవ్వచ్చు, రూరల్ అయినా, నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేట్ని వ్యయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 3 మెథడ్స్, 3 డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ లేదా 3 డిఫరెంట్ సబ్సెక్టార్స్కి ఒక్కొక్క మెథడ్ ఒకటి వాడుతూ ఉంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఉత్పత్తి అనేది ఆటోమేటిక్ మనకు అర్థం వచ్చేయాలి. ఎందుకంటే ప్రొడక్షన్ మనం ఖచ్చితంగా అగ్రికల్చర్లో ప్రొడక్షన్ చూడగలుగుతాం ఉత్పత్తిని క్లియర్గా. సో అదేవిధంగా ప్రాథమిక రంగం, అలా మన ప్రాథమిక రంగంలో మైనింగ్ అండ్ క్వారింగ్ ఎన్ని మనం చూసుకుంటాం. రిజిస్టర్డ్ ఇండస్ట్రీ యొక్క ఉత్పత్తిని కూడా క్లియర్గా చూడగలుగుతాం కాబట్టి మ్యానుఫ్యాక్చర్లో ఉన్న వాటిని అలాగే మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆ విధంగా ప్రాథమిక రంగం, రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్లని ఉత్పత్తి మదింపు పద్ధతిలో కనుక్కుంటాము. ఆదాయం మదింపు పద్ధతిలో చూసినట్లయితే సేవారంగం, అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ రేట్లని, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా యొక్క గ్రోత్ రేట్లు కూడా ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. వ్యయ మదింపు పద్ధతిలో ఏం చేస్తామంటే నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేట్లను క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ ఉపయోగించి డిఫరెంట్ సెక్టార్స్ యొక్క సబ్సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్స్ క్యాలిక్యులేట్ చేసి జిఎస్డిపిని ఫైనల్గా యావరేజ్ తీసుకుంటాం. అంతిమ సేవల ఆర్థిక విలువని ఫైనల్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మనకి 3 మెథడ్స్ వచ్చాయి. ఓకే, ఈ 3 మెథడ్స్ తర్వాత మనకు తీసుకోవాల్సింది ఇక్కడ జిఎస్డిపిని. ప్రస్తుతం జిఎస్డిపి మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్, కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ దగ్గర మనకి హెడ్లైన్ గ్రోత్ రేట్గా తీసుకుంటున్నాం. దీన్నే హెడ్లైన్ గ్రోత్ రేట్ అంటే మనకి హెడ్లైన్ గ్రోత్ రేట్ అనేది మనం ఇది డైరెక్ట్గా మీకు క్వశ్చన్ కూడా అడగవచ్చు. హెడ్లైన్ గ్రోత్ రేట్గా ప్రస్తుతం ఏది తీసుకుంటున్నారు, హెడ్లైన్ గ్రోత్ రేట్గా మనకి జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్. ఎర్లియర్ మనకి ఎలా తీసుకునేవారంటే జిఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర ధరల్లో తీసుకునేవారు. జిఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర ధరల్లో ఎర్లియర్ మనకి తీసుకునేది డెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసింది, జిఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర ధరల్లో తీసుకునేది. బేసిక్ ప్రైస్ ఏదైనా సరే రియల్ జిఎస్డిపి అంటే కనుక మన స్థిర ధరల్లో తీసుకుంటాం బేసిక్ ప్రైసెస్. ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర దీన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి, ల్యాండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మన ఫ్యాక్టర్స్ ఏంటి, జిఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి ఏమొస్తుంది ఆల్రెడీ మనకు తెలిసింది. జిఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు R+W+
ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్. ఇక్కడ చూసినట్లయితే ఏమొస్తుంది, ల్యాండ్ రెంట్ వస్తుంది, వేజెస్ ప్లస్ శాలరీస్, ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాఫిట్ వస్తుంది, అలాగే మిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంది. దీని అన్ని కలిపి జిఎస్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర ధరల్లో గతంలో తీసుకునేవారు. కానీ 2015 నుంచి డెస్ ఏం చేసిందంటే ఎన్ఎస్ఓ సిఫార్సు ప్రకారంగా మినిస్టర్ ఆఫ్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI ఎన్ఎస్ఓ సిఫార్సు ప్రకారంగా ఏం చేసింది, రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ జిఎస్డిపి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ని తీసుకుంటుంది. భారతదేశంలో అయినా సరే ఎక్కడైనా సరే ఇది హెడ్లైన్ గ్రోత్ రేట్కి తీసుకుంటాం. ఇప్పుడు జిఎస్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ మనకు వచ్చింది కాబట్టి GSVA అట్ ఫ్యాక్టర్గా తీసుకుంటే GSVA అట్ బేసిక్ ప్రైసెస్ తీసుకున్నట్లయితే మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, GSVA బేసిక్ ప్రైసెస్ మనకి ఎలా తీసుకుంటాం అంటే ఈక్వల్ GVA అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ తీసుకుంటాము. ఇక్కడ GVA అంటే GSVA అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ GVA అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత GSVA అట్ బేసిక్ ప్రైసెస్ తీసుకుంటాం. దీనికోసం ఏం చేయాలి, GVA అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ యాడ్ చేయాలి. ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేది ఏంటి, ప్రొడక్షన్ ట్యాక్స్ అనేవి ఇక్కడ PT అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తితో సంబంధం లేకుండా మనం ప్రభుత్వానికి అంటే సంస్థలు ప్రభుత్వానికి ఉత్పత్తిదారుడు చెల్లించే ట్యాక్స్ ఇది. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఉత్పత్తితో సంబంధం లేకుండా ఉత్పత్తిదారుడు ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ల్యాండ్ రెవెన్యూ పే చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, ప్రొఫెషన్ ట్యాక్స్ పే చేస్తాం, ఇది దీనికి ఉత్పత్తి సంబంధం లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, ఈ ఉత్పత్తి సంబంధం లేదు. సో ప్రొడక్షన్ ట్యాక్సెస్ని GVA ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్స్ కలిపి ప్రొడక్షన్ సబ్సిడీస్ తీసుకున్నట్లయితే ప్రొడక్షన్ సబ్సిడీస్ని తీసేయాలి. ప్రొడక్షన్ సబ్సిడీస్ ఇది కూడా ప్రొడక్షన్ సబ్సిడీస్ అనేది ఉత్పత్తితో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ఉత్పత్తిదారుడికి ఇచ్చే సబ్సిడీలు, ఉత్పత్తితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉత్పత్తిదారుడికి ఇచ్చే సబ్సిడీ ప్రొడక్షన్ సబ్సిడీ. ఉత్పత్తితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉత్పత్తిదారుడికి ఇచ్చే సబ్సిడీ ఇక్కడ ప్రొడక్షన్ సబ్సిడీ అంటే ఉత్పత్తితో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఉత్పత్తిదారుడికి కొన్ని సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సబ్సిడీ, మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు, దీనికి ఉత్పత్తి సంబంధం లేదు. ఆల్రెడీ మనకి MSME పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలో చూసినట్లయితే మనకి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేశారు. అవేంటి, ఉత్పత్తి సంబంధం లేదు, ముందు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్రెడీ సబ్సిడీస్ వస్తాయి కొన్ని. సో ఆ విధంగా అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తారు. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎరువుల పైన కానీ, ఇతర ట్రాక్టర్స్ కొనేటప్పుడు కానీ, లేక ఇతర అదంటే మనకు మెషినరీ కొనడానికి కానీ, మెకనైజేషన్ అగ్రికల్చర్లో పార్ట్లో భాగంగా అలాంటప్పుడు ఏం చేస్తారు, మనకి ఉత్పత్తి సంబంధం లేదు, అవి సబ్సిడీ ఇచ్చేస్తారు. సో ప్రొడక్షన్ సబ్సిడీస్, ఇన్పుట్ సబ్సిడీస్ ఫార్మర్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా ప్రొడక్షన్ సబ్సిడీస్లోకి వస్తాయి. ఇది తీసేస్తే GSVA ఆర్ GSDP ఈక్వల్ GSVA ఆర్ GVA. GSDP is nothing but GSVA here. సో GSVA బేసిక్ ప్రైసెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్కడంటే బేసిక్ ప్రైసెస్ అంటే ఒక స్థిర ధర వద్ద, దానికి ఏం చేస్తాం, GVA ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ ప్రొడక్షన్ సబ్సిడీస్ ఫైండ్ చేస్తాము. ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే మనం చెప్పి ఉత్పత్తి సంబంధం లేకుండా ఉత్పత్తిదారుడు ప్రభుత్వాన్ని చెల్లించేది. మరి ప్రొడక్షన్ అదే ప్రభుత్వం కూడా ఉత్పత్తిదారుడికి కొన్ని సబ్సిడీ ఇస్తాయి, అదే ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉత్పత్తితో సంబంధం లేకుండా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. ఇవి తీసేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి GVA బేసిక్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మనకి GVA బేసిక్ ప్రైస్ వచ్చింది కాబట్టి థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే GSDP మార్కెట్ ప్రైస్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి GSDP మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే GVA బేసిక్ ప్రైసెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీ. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ చేస్తే GVA మార్కెట్ ప్రైస్ వస్తుంది. ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. GSDP మార్కెట్ ప్రైస్లో ఎలా తీసుకుంటామంటే GVA బేసిక్ ప్రైస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, దాన్ని ప్రొడక్షన్ ట్యాక్సెస్
ప్రొడక్షన్ సబ్సిడీ, ప్రొడక్ట్ నాట్ ప్రొడక్షన్, ప్రొడక్ట్ ట్యాక్సెస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ మన ప్రొడక్ట్ ట్యాక్స్ యాడ్ చేసి ప్రొడక్ట్ సబ్సిడీస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. దేనికి? జిఎస్డిపై మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఒక యూనిట్ యొక్క ఉత్పత్తి ఆధారంగా ఒక ట్యాక్స్ విధిస్తారు. యూనిట్ ఉత్పత్తి ఆధారంగా ప్రొడక్ట్ యొక్క ట్యాక్స్ యూనిట్ ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది ఉత్పత్తిదారుడి పైన, అంటే ఇండస్ట్రీస్ పైన ప్రొడక్ట్ ట్యాక్స్ విధిస్తుంది. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా మనకేంటి? ఉత్పత్తి ఆధారంగా యూనిట్ ఉత్పత్తి ఆధారంగా విధించే ట్యాక్స్, ప్రభుత్వం ఉత్పత్తిదారుడి మీద విధించే ట్యాక్స్ ఇవి. అలాగే ప్రొడక్ట్ సబ్సిడీస్ అంటే ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వము ఇచ్చే సబ్సిడీలు, ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ సబ్సిడీస్ అనేది తీసేస్తేనే మనకి జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఆ సబ్సిడీస్ ఎలాంటి సబ్సిడీస్లు? యూనిట్ ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం ఉత్పత్తిదారుడికి ఇచ్చే సబ్సిడీలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైతులకు మనకి సబ్సిడీస్ ఇస్తారు. ఇక్కడ క్రాప్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి ఆధారంగా చూసినట్లయితే క్రాప్ లోన్ 1 ఎకరా ల్యాండ్కి ఎంత ఉత్పత్తి అవుతుంది అని ఆధారం చేసుకొని క్రాప్ లోన్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు? 3% ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది క్రాప్ లోన్. దానివల్ల ఏంటి? సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, మిగతాది ప్రభుత్వం బేర్ చేస్తుంది. ఇంతగా ఇంట్రెస్ట్ అక్కడ 9% బ్యాంకు వసూలు చేస్తుంది, కానీ బ్యాంక్ మిగతా రిమైనింగ్ 6% వాళ్ళు పే చేస్తారు. మనకి మాత్రం 3% ఇంట్రెస్ట్కే ఫార్మర్స్కి వస్తాయి. అలాంటి అగ్రికల్చర్ ఇచ్చే సబ్సిడీస్ కంపెనీస్కి కొన్ని ఇస్తూ ఉంటారు, ఇండస్ట్రీస్కి. అలాగే రైల్వేస్కి సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు. మరి పెట్రోలియం కంపెనీస్కి మనకి ప్రొడక్ట్ ఆధారంగా చూసినట్లయితే పెట్రోలియం కంపెనీ ప్రొడక్ట్ ఆధారంగా యూనిట్ ఉత్పత్తి ఆధారంగా పెట్రోలియం కంపెనీ సబ్సిడీ ఇస్తారు. ఎందుకంటే మార్కెట్ వాళ్ళు కొన్న యూనిట్ని తీసుకున్నట్లయితే ఒక యూనిట్ రేటు ఒక్కొక్కసారి బ్యారెల్ రేటు చాలా వాల్యూ పెరిగిపోతుంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ కన్జ్యూమర్కి యాజ్ ఇట్ ఈజ్గా 110 రూపీస్, 190 రూపీస్, 99 రూపీస్ ఎంతో అమ్ముతూ ఉంటారు. అది అమ్మినప్పుడు వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఉంటుంది పెట్రోలియం కంపెనీస్కి కూడా. అలాంటి సబ్సిడీస్ అన్నీ కూడా ప్రొడక్ట్ సబ్సిడీలకు వస్తాయి. అంటే ఉత్పత్తి ఆధారంగా ఒక యూనిట్ ఉత్పత్తి ఆధారంగా సబ్సిడీ ఇస్తారు. ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే యూనిట్ ఉత్పత్తి ఆధారంగా ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ అది మనకి. ఈ విధంగా తీసుకున్న తర్వాత జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ వచ్చితే మనకి జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ తీసుకుంటే జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ ఫైనల్ స్టెప్. జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ అనేది హెడ్లైన్ గ్రోత్ రేట్. దిస్ ఈజ్ వాట్ జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ బై ధరల సూచిక తీసుకుంటాము. ధరల సూచికని తీసుకున్నట్లయితే మనకి జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకు ఫైనల్గా వస్తుంది. ఇది హెడ్లైన్ గ్రోత్ రేట్ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ అనేది. జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో ధరల సూచిక డివైడ్ చేసినట్లయితే డిఫ్లేట్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది? జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ని డిఫ్లేట్ చేయడం ద్వారా జిఎస్డిపి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది హెడ్లైన్ గ్రోత్ రేట్గా మనం ఫైనల్గా మనం చూసుకునే హెడ్లైన్ గ్రోత్ రేట్ అనేది జిఎస్డిపి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్. ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ గ్రోత్ రేట్ ఎలా ఉందంటే అర్థం ఏంటి? ఈ గ్రోత్ రేట్ ఏంటి? ఇక్కడ ఏ ఫ్యాక్టర్ కాస్ట్లు తీసుకుంటున్నామా లేకపోతే బేసిక్ ప్రైస్లు తీసుకుంటున్నామా అని అనుకుంటే జిఎస్డిపి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్. ఓకే, మనకు ఆల్రెడీ మనం చెప్పాం కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ గురించి. బేస్ ఇయర్ డిసైడ్ చేయడం కోసం బిస్వంత్ గోల్దార్ కమిటీని అపాయింట్ చేసింది మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేసి. ఇది 2017-18 లేదా 2022-23 సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతానికి మాస్పీ ఎటువంటి నిర్ణయం ఫైనల్ కంక్లూజన్ తీసుకోలేదు, బేస్ ఇయర్ని సెలెక్ట్ చేయలేదు. ఓకే, ఇక మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటాం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతిని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతిని ఏ విధంగా ఉన్నదని తెలుసుకోవడానికి, అలాగే వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవడం కోసం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం అనేది లెక్కిస్తారు. తలసరి ఆదాయం అనేది ఇది కూడా తలసరి ఆదాయం అయితే మన జిఎస్డిపి తెలుసుకున్నాం కదా. జిఎస్డిపితో పాటు ఎన్ఎస్డిపి అనేది మనకి తెలిసిందే. మనకి ఎన్ఎస్డిపి ఈక్వల్ టు వాట్? జిఎస్డిపి మైనస్ తరుగుదల. మనకు తెలిసిందే నికర స్థూల ఉత్పత్తి. ఎన్ఎస్డిపి ఏంటి? అది గ్రాసు, ఇది నికర. ఎన్ఎస్డిపి ఈక్వల్ టు నికర స్థూల ఉత్పత్తి అంటే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా తరుగుదలను తీసేస్తాం. డిప్రిసియేషన్ సిఎఫ్సి కన్జంప్షన్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేసినట్లయితే ఎన్ఎస్డిపి వస్తుంది. ఎన్ఎస్డిపి ఈజ్ నథింగ్ బట్ జిఎస్డిపిలోంచి తరుగుదల చేస్తే ఎన్ఎస్డిపి వస్తుంది. ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఎన్ఎస్డిపి లింక్ ఏంటంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఈక్వల్ టు ఎన్ఎస్డిపి బై పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు
per capita income equal to NSDP by మిడ్ ఇయర్ పాపులేషన్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు NSDP బై మిడ్ ఇయర్ పాపులేషన్ అంటే ఆర్థిక సంవత్సరం మధ్య ఉన్న మధ్య గల ఆర్థిక సంవత్సరం మధ్యలో గల జనాభా, ఆర్థిక సంవత్సర మధ్యలో గల జనాభా అంటే ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో హాఫ్ డివైడ్ చేస్తే రెండు పార్ట్లుగా 2 పార్ట్స్గా ఆర్థిక సంవత్సరం డివైడ్ చేస్తే మధ్యలో ఎంత ఆ జనాభా ఉన్నదో ఆ జనాభా చేత డివైడ్ చేసినట్లయితే మనకి నికర స్థూలోత్పత్తిని ఆర్థిక సంవత్సరం మధ్యలో గల జనాభా చేత డివైడ్ చేసినట్లయితే ఆ తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఈ తలసరి ఆదాయం ఎందుకు మనకి GSDP నుంచి తెలుసుకుంటున్నాం మనకు ఆటోమేటిక్గా. ఈ తలసరి ఆదాయం ఎందుకంటే వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉన్నది, ఎంత స్టాండర్డ్లో వ్యక్తి గ్రో అవుతున్నాడు అనేది, అలాగే రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతిని దాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే సదరన్ స్టేట్స్ అన్నింటిలో కూడా అత్యధిక తలసరి ఆదాయం, అత్యల్ప తలసరి ఆదాయం ఉన్నది ఏమైనా స్టేట్ ఉన్నదంటే మనదే ఆంధ్రప్రదేశ్ ఉన్నది. సదరన్ స్టేట్స్ 5 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనకబడి ఉన్నదనేసి దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అయితే మనకి ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఇంకా GDDP అని ఉన్నది. GDDP గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ జిల్లా స్థూలోత్పత్తి. జిల్లా స్థూలోత్పత్తికి కూడా ఒక కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే దీన్ని కూడా గతంలో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మనకి డేటా ఇవ్వకపోయినా లాస్ట్ డేటా వరకు ఉన్నది జిల్లా స్థూలోత్పత్తి. ఇది ఎందుకంటే జిల్లా స్థూలోత్పత్తి అంటే జిల్లా ఆదాయం. ఒక జిల్లా భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జిల్లా స్థూలోత్పత్తి అంటారు. ఈ GDP ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ప్రాంతీయ వ్యత్యాసాలు ఆర్థిక అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం, జిల్లాల యొక్క ఆర్థిక వృద్ధిని తెలుసుకోవడం కోసం జిల్లా స్థూలోత్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తారు. దీని యొక్క స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి 2022-23 లాస్ట్ ఇయర్వి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుంటాం. డేటా మొత్తం గ్రోత్ రేట్స్ అని తెలుసుకునేటప్పుడు ఈ జిల్లా స్థూలోత్పత్తిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక డిస్ట్రిక్ట్ ప్లానింగ్స్ లేదా రీజనల్ ప్లానింగ్స్ మనం రీజనల్ ప్లానింగ్స్ మనం వేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు తయారు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మనకి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే జిల్లా స్థూలోత్పత్తిని ఉపయోగించి మనకి ఏదైనా రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర రీజన్ వెనకబడింది ఎలా తెలుసుకెళ్తున్నాం, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క గ్రోత్ రేట్స్ని బట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడింది అనేసి, అలాగే రాయలసీమ జిల్లాలు వెనకబడి ఉన్నాయని తెలుసుకుంటాం. అక్కడ ఉన్న ప్రొడక్షన్ అక్కడ గ్రోత్ రేట్స్ని బట్టి మనం అనలైజ్ చేయడం జరుగుతుంది ఈ GSDP క్యాలిక్యులేషన్ ద్వారా. అలాగే మనకి ఇంకా తెలిసినట్లయితే ఈ GSDP ద్వారా మనం ఇంకా ఏమైనా ఉన్నాయా, GSDP ద్వారా మనకి ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాలు పోల్చి, ఇతర రాష్ట్రాల వ్యక్తులతో పోల్చి మన ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకోవచ్చు. మన యొక్క గ్రోత్ రేట్ దాన్ని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తాయి ప్రభుత్వాలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ప్రిపేర్ చేస్తాయి. దాన్ని బట్టి మనకి లైక్ ఇప్పుడు ఉన్న పాలసీస్ కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటారు. గ్రోత్ రేట్స్ ఏ సెక్టార్లో ఎక్కడ ఎక్కువ ఉన్నది, ఏ సెక్టార్ తక్కువ ఉన్నది అనేసి. అందుకే మనకి ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీలో 10 సస్టైనెన్స్ సెక్టార్స్ని, 10 ప్రొపెల్లింగ్ సెక్టార్స్గా కొన్ని రంగాల్లో ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఆ 10 ప్రొపెల్లింగ్ సస్టైనెన్స్ సెక్టర్స్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఉన్నది, ఇట్లా గ్రోత్ రేట్ ఈ విధంగా ఉంది కాబట్టి వీటికి మనం ఒక రకంగా వెళ్ళాలి. ఇక ప్రొపెల్లింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ వాటిని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని ఒక ప్రణాళికని రూపొందించుకుంటున్నది ప్రభుత్వాలు. దేని ఆధారంగా, ఇక్కడ ఈ గ్రోత్ రేట్స్ ఆధారంగా తీసుకొని. అయితే ఇప్పుడు మన గ్రోత్ రేట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రంగాలుగా విభజించారు. ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే మనకి ఆర్థిక వ్యవస్థ జనరల్గా మనకి ఎన్ని రంగాల్లో ఉన్నది, ప్రధానమైన రంగాలు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, 3 రంగాలుగా ఉన్నదాన్ని 9 పరిశ్రమలుగా విభజించారు. ఎందుకు 9 పరిశ్రమలుగా విభజించారు. 9 పరిశ్రమలుగా విభజించారు. ఈ 9 పరిశ్రమల్ని 17 ఉపరంగాలు లేదా ఆర్థిక కార్యకలాపాలుగా విభజించి GSDPని క్యాలిక్యులేట్ చేస్తారు. గతంలో ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది గ్రూప్ 2లో. ఎన్ని 17 ఆర్థిక కలాపాలు లేదా ఉపరంగాలు ఇవే ఉపరంగాలుగా 17 ఉపరంగాలుగా విభజించి గ్రోత్ రేట్స్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా GSDPని రాష్ట్ర స్థూలోత్పత్తిని ఫైండ్ అవుట్ చేస్తారు 17 ఉపరంగాలుగా లేదా 17 ఆర్థిక కార్యకలాపాలుగా. ఇక్కడ అలాగే ఈ 9 పరిశ్రమలు ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనకి వ్యవసాయం,
9 పరిశ్రమలు ఏంటంటే వ్యవసాయం, పశు సంపద, అటవీ ఉత్పత్తి. పశు సంపద, వ్యవసాయం, పశు సంపద, అటవీ ఉత్పత్తి సెక్టార్స్ మనం 9 పరిశ్రమలు కూడా గుర్తుంచుకోండి. అటవీ ఉత్పత్తి, మత్స్య సంపద, అలాగే నిర్మాణ రంగం. మూడోది మైనింగ్ అండ్ క్వారింగ్. నాలుగోది మైనింగ్ అండ్ క్వారింగ్, తయారీ రంగం. ఈ 4 రంగాలు. అలాగే మనకు 5వ రంగంగా ఏమున్నది? తయారీ రంగం. 4వ రంగం మైనింగ్ అండ్ క్వారింగ్, తయారీ రంగము, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, అని ఇదొక రంగం. విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా ఇదో పరిశ్రమగా డివైడ్ చేస్తే, 6వది వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు. రెస్టారెంట్లు. ఇక్కడ 7వది మనకి వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్ అయితే రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది 7వ రంగంగా తీసుకున్నట్లయితే, ఇక మనకి 8వ రంగంగా చూసినట్లయితే ఏముంటాయి? 8వ రంగంగా 8ది ఫైనాన్స్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్. ఇది 8. 9వది సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలుగా 9 పరిశ్రమలు మనం సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు. ఈ 9 పరిశ్రమలు మనకి తెలుసుకోవడం జరిగింది. ఈ 9 పరిశ్రమల్ని మళ్ళీ 17 ఎకనామిక్ యాక్టివిటీస్గా, అంటే ఆర్థిక కార్యకలాపాలు లేదా సబ్ సెక్టార్స్గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ అంటే, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ మనకి స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ కూడా ఉన్నది. ఇక్కడ సుప్రా రీజనల్ సెక్టార్స్, అంటే సుప్రా ప్రాంతీయ రంగాలని ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సుప్రా ప్రాంతీయ రంగాలంటే రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడపబడే సంస్థలు. అలాంటి రంగాల్ని మనకి సుప్రా ప్రాంతీయ రంగాలు అంటారు. వీటి యొక్క జిఎస్డిపి లేదా వీటి యొక్క గ్రోత్ రేట్స్ని ఫైండ్ అవుట్ చేసేది ఎన్ఎస్ఓ క్యాలిక్యులేట్ చేసి స్టేట్స్కి వాటి యొక్క ఆదాయాల్ని షేర్ధనం ఇస్తూ ఉంటుంది. అలాంటివి మనకి ఏంటున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలాగే కమ్యూనికేషను, రైల్వే రవాణా, రైల్వేలు, కమ్యూనికేషను, అలాగే ఎయిర్వేసు. మరియు కమ్యూనికేషన్లో ఏమొస్తున్నాయి? కమ్యూనికేషన్లో మనకి ఏమొస్తాయంటే పోస్టల్, టెలికాం 2 వచ్చేస్తాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, రైల్వేలు, కమ్యూనికేషను, ఫైనాన్షియల్ సర్వీసెస్. కమ్యూనికేషన్లోకి వచ్చే పోస్టల్, టెలికాం కమ్యూనికేషన్లోకి వచ్చేస్తే ఆ రాష్ట్రంలో ఉంటాయి పోస్టల్ సర్వీసు, టెలికాం సర్వీస్. అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏంటి? మనకి బ్యాంకింగ్ అండ్ బీమా, ఈ రెండింటిని కలిపి ఫైనాన్షియల్ సర్వీస్గా క్యాలిక్యులేట్ చేస్తాం. వీటి యొక్క గ్రోత్ రేట్లు మాత్రం ఎన్ఎస్ఓ క్యాలిక్యులేట్ చేసి డెస్క్ ఇస్తుంది, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇచ్చి వాటి యొక్క గ్రోత్ రేట్లు, వాటి ఆదాయాన్ని కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి మీ రాష్ట్రానికి ఎంత వచ్చిందని చెప్పడం ద్వారా వాటి యొక్క విలువని ఇక్కడ మనం కలుపుతాం. ఇక్కడ జిఎస్విఏలో లేదా జిఎస్డిపిలో కలుపుతాం. ఇక్కడ ఉన్న 17 ఆర్థిక కార్యకలాపాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆర్థిక కార్యకలాపాలు లేదా 17 ఎకనామిక్ యాక్టివిటీస్ లేదా ఉపరంగాలు వ్యవసాయం, పశు సంపద, హార్టికల్చర్, ఉద్యానవనం, పశు సంపద, హార్టికల్చర్. 4వది మత్స్య సంపద, పశు సంపద తర్వాత మత్స్య సంపద, అలాగే హార్టికల్చర్, పశు సంపద, మత్స్య సంపద తర్వాత మనకి అటవీ సంపద. ఇవేంటివి? వ్యవసాయం మరి అనుబంధ రంగాలు 5. ఇక్కడ ఇంకోటి మైనింగ్ అండ్ క్వారింగ్ 6వది తీసుకుంటే మైనింగ్ అండ్
క్వారింగ్ ఈ ప్రాథమిక రంగంలోకి వచ్చాయి, మైనింగ్ అండ్ క్వారింగ్. ఇక్కడ 7వది ఇండస్ట్రీలోకి వచ్చింది ఏంటంటే ఇండస్ట్రీ సెక్టర్, మైనింగ్ అండ్ క్వారింగ్. తర్వాత నిర్మాణ రంగం, నిర్మాణ రంగము 7 నిర్మాణ రంగం. మనం చూసినట్లయితే 8 తయారీ రంగం, తయారీ రంగం. 9 విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా అనేది 9వ రంగంగా తీసుకుంటే 9. 10 వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, వ్యాపారం, హోటళ్ళు, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు మరమ్మతు సేవలు, రెస్టారెంట్లు మరియు మరమ్మతు సేవలు అంటారు దీన్ని. ఇందులో కలిపితే మరమ్మతు సేవలు కూడా దీంట్లోనే కలుపుతారు, మరమ్మతు సేవలు. వీటి యొక్క 10వ రంగం తీసుకున్నట్లయితే ఇక కమ్యూనికేషను, సమాచార రంగం, కమ్యూనికేషను. 12వది రైల్వే రవాణా, రైల్వే రవాణా. 13 రోడ్డు, వాయు, నీటి రవాణా, నీటి రవాణా మరియు గిడ్డంగులు కూడా ఉంటాయి కదా, స్టోరేజ్, నీటి రవాణా, గిడ్డంగులు ఇవన్నీ కలిపి ఒక పరిశ్రమగా, ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తారు. అలాగే బ్యాంకింగ్, బీమా, ఇతర సేవలు, బ్యాంకింగ్, బీమా, ఇతర సేవలు. అలాగే రియల్ ఎస్టేట్ అనేది, రియల్ ఎస్టేట్ మరి ఇతర సేవలు, రియల్ ఎస్టేట్ అండ్ ఇతర సేవలు. 15వది. ఇక 16వది చూసినట్లయితే మనకి ప్రభుత్వ సేవలు. 17వది ఇతర సేవలుగా ఈ 17 రంగాలను మనం ఆధారంగా జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. వీటి యొక్క ఇండివిజువల్ గ్రోత్ రేట్స్ క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క యావరేజ్ని తీసుకోవడం ద్వారా జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. 16 ఏమనుకున్నాం, ప్రభుత్వ సేవలు. 17 ఇతర సేవలు, ఇతర మిస్లేనియస్ సర్వీస్ ఉంటాయి కొన్ని, అవన్నీ కలిపి ఈ 17 రంగాల ప్రాతిపదికగా రాష్ట్రం యొక్క జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడతో థియరిటికల్గా జిఎస్డిపి క్యాలిక్యులేషన్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ డిఫరెంట్ సెక్టార్స్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్డిపిస్ టు డిఫరెంట్ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయనేసి మనం నెక్స్ట్ క్లాస్లో స్టాటిస్టిక్స్ పార్ట్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీలో ఆసక్తి గల మనం క్లాసెస్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా రన్ చేస్తున్నాం. ఏపీ ఎకానమీకి, ఎక్స్క్లూజివ్ ఏపీ ఎకానమీ. దీంట్లో తెలుగు మీడియం అయితే 699 రూపీస్కి అండ్ ఇంగ్లీష్ మీడియం 799 రూపీస్, ఇంక్లూడింగ్ హ్యాండ్ అవుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కంప్లీట్గా నోట్స్ 150 పేజెస్లో తయారు చేయడం జరిగింది. దీనిలో మనకి క్లాసెస్ యావరేజ్గా మనకి జాన్ 5th నాటికి కంప్లీట్గా క్లాసెస్ అని కంప్లీట్ అవుతాయి. మన కాంటాక్ట్ నెంబర్ 9392101456 కాంటాక్ట్ చేయండి. మన ఆఫీస్ నెంబర్ లేదా మన యొక్క యాప్ దొరాస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు ఈ క్లాసెస్ మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ.